ఈరోజు మనం మాట్లాడుకోబోయే చాలా ముఖ్యమైన విషయం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఏమిటి? మనకు తెలిసి చేస్తామా? లేక తెలియక చేస్తామా? లేదా తెలిసి పట్టించుకోకపోవడమే నిర్లక్ష్యమా? నిజానికి మన జీవితంలో జరిగే చాలా సమస్యలకు, నష్టాలకు, బాధలకు మూల కారణం ఇదే నిర్లక్ష్యం. చిన్న పని అయినా సరే, చిన్న మాట అయినా సరే, చిన్న బాధ్యత అయినా సరే, అదే నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారుతుంది. మీరు మీ జీవితంలో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? నిర్లక్ష్యం అంటే ఏమిటి? చేయవలసిన పనిని ఆలస్యంగా చేయటం, బాధ్యత ఉన్నా పట్టించుకోకపోవటం, తెలిసిన తర్వాత చూద్దాం అనటం, అవసరమైనప్పుడు స్పందించకపోవటం. నిర్లక్ష్యం అంటే కేవలం పనిలోనే కాదు, ఆలోచనలో, మాటల్లో, సంబంధాల్లో కూడా ఉంటుంది. ఉదాహరణకి, ఆరోగ్యం బాగలేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం, చదవాల్సిన సమయంలో మొబైల్లో కాలం గడపటం, కుటుంబ సభ్యుల మాటలను సైలెంట్గా, లైట్గా తీసుకోవటం, ఇవి అన్నీ నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది? మనలో నిర్లక్ష్యం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆలస్యత్వం, పని చేయాలనే మనసు లేకపోవటం, అహంకారం, నాకు తెలుసు, నాకు ఏమీ కాదు అనే భావన, అతి నమ్మకం, ఇది ఏమీ కాదు, ఇప్పుడేమీ జరగదు, అవగాహన లేకపోవడం, పని విలువ తెలియకపోవడం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది చిన్న విషయమే కదా, కానీ అదే పెద్ద విషయం, తరువాత పెద్ద నష్టంగా మారుతుంది. జీవితంలో నిర్లక్ష్యం చేసే ప్రాంతాలు. ఆరోగ్యంలో నిర్లక్ష్యం. మన శరీరం మనకు దేవుడిచ్చిన వరం, కానీ మనం దాన్ని ఎలా చూసుకుంటున్నాం? నిద్ర సరిలేకపోయినా పట్టించుకోము, తినే ఆహారం ఎలా ఉన్నా పట్టించుకోము, వ్యాయామం చేయకపోయినా లైట్ తీసుకుంటాం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే డబ్బు వచ్చినా ఆరోగ్యం రాదు. చదువులో నిర్లక్ష్యం. చదువు జీవితానికి పునాది. ఇప్పుడేం అవసరం లేదు, రేపు చదువుదాం, ఇంకా టైం ఉంది అని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు చేతులు జారిపోతాయి. పనిలో నిర్లక్ష్యం. మీ పని మీరు గుర్తింపు. మీ పనే మీకు గుర్తింపు అనే సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు. టైంకు పని చేయకపోవటం, నాణ్యతపై శ్రద్ధ లేకపోవటం, బాధ్యత తీసుకోకపోవటం, ఇవి ఉద్యోగంలో, వ్యాపారంలో మన విలువను తగ్గిస్తాయి. సంబంధంలో నిర్లక్ష్యం. ఇది చాలా ప్రమాదకరం. భార్యాభర్తల మధ్య మాటల లోపం, తల్లిదండ్రుల భావాలను పట్టించుకోకపోవటం, పిల్లలపై శ్రద్ధ లేకపోవటం, ఇవి అన్నీ సంబంధాలను దూరం చేస్తాయి. నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాలు. నిర్లక్ష్యం వల్ల వచ్చే నష్టం ఒక రోజులో కనిపించదు, కానీ ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. నమ్మకం పోతుంది, అవకాశాలు పోతాయి, గౌరవం తగ్గుతుంది, మనశ్శాంతి పోతుంది. ఒకసారి పోయిన నమ్మకం మళ్ళీ సంపాదించడం చాలా కష్టం. నిర్లక్ష్యాన్ని ఎలా దూరం చేయాలి? బాధ్యతను అర్థం చేసుకోవాలి. నాకు ఇది ఎందుకు అవసరమో తెలుసుకోవాలి. సమయం విలువ గుర్తించాలి. సమయం పోతే తిరిగి రాదు. చిన్న పనిని ముఖ్యంగా చూడాలి, చిన్నదే పెద్దదిగా మారుతుంది. స్వీయ పరిశీలన చేయాలి. రోజుకు ఒక్కసారి అయినా నేను ఏ విషయం నిర్లక్ష్యం చేశానని ఆలోచించాలి. నిర్లక్ష్యం అనేది ఒక్క రోజు చేసే పని కాదు, అది ఒక అలవాటు, కానీ జాగ్రత్తగా కూడా ఒక అలవాటు. ఈ రోజు నుంచి చిన్న విషయాన్ని లైట్గా తీసుకోకండి. మీ బాధ్యతలను గౌరవించండి. మీ సమయాన్ని విలువైనదిగా భావించండి. ఎందుకంటే నిర్లక్ష్యం నష్టానికి దారితీస్తుంది, జాగ్రత్త విజయం వైపు నడిపిస్తుంది.